హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్. ఏపీ గ్రామ సచివాలయం రిలేటెడ్గా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కోర్స్లో పార్ట్ 7 మనం ఈరోజు చూద్దాము. ఆల్రెడీ పార్ట్ 6 పార్ట్స్ అయిపోయినాయి. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ లింక్స్ ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను. మా ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. అవన్నీ నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇది కూడా నోట్ చేసుకుండాలనే లాస్ట్ వరకు మొత్తం చూడండి. లాస్ట్లో కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఈ కంపైలేషన్ మొత్తం కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్. మనం డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్దాము. ఇప్పుడు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద ఏపీ గవర్నమెంట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద ఏపీ గవర్నమెంట్ టు రైజ్ ఫండ్స్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్? ఈ కరోనా నేపథ్యంలో గవర్నమెంట్ స్కీమ్స్ మాత్రం ఆపడం లేదు. చేయూత కానీ, చేదోడు కానీ ఇలానే ఇస్తూనే ఉంది. ఎవ్రీ మంత్ పెన్షన్స్ కానీ ఇలాగా. సో వీటికి సంబంధించి మన ఎకనామీ డౌన్ అయింది కాబట్టి సో ఎలాగైనా కొంచెం ఫండ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి మనము రాబట్టాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఆన్సర్ ఏంటంటే మనం చూసుకుంటే ఇప్పుడు మిషన్ బిల్డ్ ఏపీ, కనెక్ట్ టు ఆంధ్ర, మన ఆంధ్ర కోసం, కన్స్ట్రక్ట్ ఆంధ్ర. దీనికి ఆన్సర్ కనెక్ట్ టు ఆంధ్ర. దీనికి సంబంధించి టోటల్గా 1000 కోట్లు వరకు సేకరించాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలాంథ్రోపిస్ట్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, వాటి గవర్నమెంట్స్ సంబంధించి వాళ్ళ నుంచి మనం 1000 కోట్లు సంపాదించాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ దీనికి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏంటని చూస్తే సెబీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏడీ, జిఎస్టీ కౌన్సిల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐడిటి. సో దీనికి మనకు ఆన్సర్ చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ ఈడీ. దీనికి అడ్మినిస్ట్రేటర్ మాత్రం ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్గా ఉంటుందన్నమాట. సో జస్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మాత్రం ఈడీ, అడ్మినిస్ట్రేటింగ్ ఏజెన్సీ ఆర్బీఐ. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్తే విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ బై నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా, సర్వీస్ సెక్టర్ రంగం ఎలా ఉంది, పోర్ట్స్, రైల్వేస్ సంబంధించి ఎలాగుంది అనేది మనం చూసుకుంటే ఏది ఫస్ట్ ఉంది, ఏ స్టేట్ ఫస్ట్ ఉంది అంటే గుజరాత్. సో మనకి అనుకోవచ్చు టాప్లో ఉంటుందని. సో దీని తర్వాత మహారాష్ట్ర సెకండు, నెక్స్ట్ తమిళనాడు థర్డ్ వచ్చాయండి, గుజరాత్ ఫస్ట్. సో ఇది ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంటుంది. ఇది ఒక థింక్ ట్యాంక్, అందరికి మనకు తెలుసు. సో అదండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సర్వీస్ ఫర్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ లాంచ్డ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్? ఒక హెల్ప్ లైన్ సర్వీస్ లాంచ్ చేయడం జరిగింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు. మామూలుగా కొంచెం టైం ఇస్తాను, మీరు గెస్ట్ చేసుకోండి. అంత లోపల మనోరమన, కిరణ, ప్రజ్ఞాన, హృదయన. దీనికి ఆన్సరు కిరణ్. ఇది ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబరు ఫర్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్. అంటే మనందరికీ తెలుసు ఈ తాగుడు ఇలాంటి వాటికి అలవాటు పడినప్పుడు, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెడుతుంటారు వాళ్ళని. సో అవి కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు, మీరు డైరెక్ట్గా అటు ఎక్స్పోజ్ అవ్వడానికి మీకు కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి వాళ్ళు కొంచెం గైడెన్స్ ఇస్తారనమాట. కెరియర్ కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే రీసెంట్లీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ రీసెర్చెస్ ఫౌండ్ ఏ రేర్ ఫిష్ కాల్డ్ మహసీర్ అనే ఫిష్ రేర్ ఫిష్, అంటే అరుదుగా కనపడుతుంటుంది అనమాట ఎక్కడైనా కానీ ప్రపంచంలో. ఇది మనకి ఎక్కడ దొరికింది, అదే ఏ రివర్లో దొరికిందని మనం చూసుకుంటే సీలేరు రివర్ సీలేరులో దొరికింది. ఇది IUCNలో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో రెడ్ లిస్ట్లో ఉంది, అదే ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ టీము ఇక్కడ కనుగొన్నారనమాట రివర్ సీలేరులో. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు చెప్పుకున్నాను ఎండేంజర్డ్ స్పీసీస్ రెడ్ లిస్ట్లో ఉన్నటివి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో మహసీర్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం లేడ్ ఫౌండేషన్ స్టోన్, అంటే శంకుస్థాపన చేశాడు. దేనికి? వేదాద్రి ఎత్తిపోతల పథకం, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే అదే వేదాద్రి ఎత్తిపోతల పథకంకి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది
అనేది మనం చూసుకుంటే కృష్ణా డిస్టిక్ అండి. కృష్ణా డిస్టిక్లో జగ్గాయపేట మండలంలో ఈ పథకాన్ని ఈ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. విచ్ కంట్రీ లాంచ్డ్ అగ్రోషియా ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ టు బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ నేషన్స్, అంటే ఇండియన్ ఫార్మర్స్ అండ్ గల్ఫ్ నేషన్స్. దీనికి ఆన్సరు యుఏఈ. ఇప్పుడు ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ అంటే ఎక్స్పోర్ట్కి సంబంధించి మనకి అగ్రికల్చర్ దగ్గర నుంచి వాళ్ళ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఫైనల్గా ఎక్స్పోర్టింగ్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, గ్యాప్స్ లేకుండా, మిడిల్ పర్సన్స్ ఇలాంటి వాటి ఏం లేకుండా చేయడం కోసము గల్ఫ్ కంట్రీస్లో ఏదంటే మనకి యుఏఈతో మనము ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగింది, అగ్రోషియా. నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్క్స్ అండర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, కన్జ్యూమర్ అఫైర్స్, సోషల్ జస్టిస్. జనరల్గా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ లేదంటే అగ్రికల్చర్ అనుకుంటాము, కానీ దీనికి ఆన్సరు కన్జ్యూమర్ అఫైర్స్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీని కింద మనం పనిచేస్తుంటుంది అనమాట. విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ గ్యాలాక్సీ గ్రెనేడ్? గ్యాలాక్సీ గ్రెనేడ్ మనం చూసుకుంటే ప్రకాశం డిస్టిక్ చీమకుర్తిలో ఈ గ్రెనేడు మామూలుగా ఇక్కడ బాగా దొరుకుతుంది, ఫేమస్ అని చెప్పడం జరిగిందనమాట. గ్రనైట్. ఏపీ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ కొనుగోలు పోర్టల్. ఈ పోర్టల్ కొనుగోలు అనగానే మనం కొనుగోలు సెల్లింగ్ అనమాట. సో దేని గురించి? ఎక్స్పోర్ట్స్ ప్రొడక్ట్స్, కోవిడ్ రిలేటెడ్, ఈ యాక్షన్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్. దీనికి మనకు ఆన్సరు ఈ యాక్షన్ సర్వీసెస్ టు ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. కొనుగోలు స్కీము ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, సివిల్ సొసైటీసు, లోకల్ బాడీసు, ఇవన్నిటిని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ పోర్టల్ ద్వారా ఆక్షన్ సర్వీసెస్ని, అంటే ఆన్లైన్ ఆక్షన్ సర్వీసెస్ని చేయడం కోసం ఇది పోర్టల్ తీసుకురావడం జరిగిందంట, కొనుగోలు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ కావాజ్ విల్ బి హెల్డ్ ఇన్ రష్యా. కానీ దీని నుంచి మనము వెన్నుతిరగడం జరిగిందనమాట. అంటే దీనిలో పార్టిసిపేట్ చేయట్లేదు ఇండియా ఈసారి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఈ మనకి వరుణ ఇట్లాంటి చాలా ఉన్నాయి మిలిటరీ ఎక్సర్సైజెస్. జపాన్తో, మనకి ఆస్ట్రేలియాతో, శ్రీలంకతో. ఇవి వెరీ ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ 2018 VP1 ఈజ్ సమ్టైమ్స్ సీన్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యాస్ట్రాయిడ్. ఇది ఒక యాస్ట్రాయిడ్ అండి. రీసెంట్గా దాదాపు ఒక 100-150 ఇయర్స్ తర్వాత దాదాపుగా మన ఎర్త్కి కొంచెం క్లోజ్లో వచ్చినటువంటి రాబోతుంది అని చెప్పడం జరిగింది నాసా వాళ్ళు. సో కానీ ఇది మరీ అంత కన్సర్న్ ఏం కాదని చెప్పడం కూడా జరిగిందనమాట. దీనివల్ల ఎటువంటి పెద్దగా ఇబ్బందులు జరగవని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు ప్రొక్యూర్ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఇండియా ఈజ్ ప్లానింగ్ టు ప్రొక్యూర్ ఎయిర్బోర్న్ అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించి వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే దీనికి ఇజ్రాయిల్ ఆన్సర్ అండి. దీన్ని మనం చూసుకుంటే 2 ఫాల్కన్ ఎయిర్బోర్న్ రెండింటిని ఆర్డర్ చేసింది. టోటల్గా దీని కాస్ట్ మనం చూసుకుంటే 1 బిలియన్ అండి. 1 బిలియన్ పెట్టి 2 ఫాల్కన్ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అంటే మిసైల్స్ ఏమైనా వస్తున్నాయా, రాడార్స్ వర్కింగ్ గురించి కొని, శత్రువుల మిసైల్స్ మనకి ఎంత దగ్గరలో ఉన్నాయి, ఏమన్నా ఫోర్కాస్టింగ్ మొత్తం ఇది చేస్తుంటుంది అనమాట. అందుకే అంత కాస్ట్ పెట్టి తీసుకురావడం జరుగుతుంది. రీసెంట్లీ ఏపీ గవర్నమెంట్ ప్రొమల్గేటెడ్ ద ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ FRBM యాక్ట్ టు ఇంక్రీజ్ లిమిట్ ఫ్రమ్ 3% టు, నీకు ఆన్సరు 5%. 3% నుంచి 5% చేయడానికి జరిగిందనమాట. దీని ద్వారా 20,000 కోట్లు అధికంగా లోన్కి మనము ఎలిజిబుల్ అవుతామండి. లోన్కి ఈ లిమిట్ పెంచడం ద్వారా మామూలుగా అయితే 3%, ఇప్పుడు 5కి పెంచడం జరిగింది. సో ఈ కరోనా మూమెంట్లో ఇది మనకి బాగా బెనిఫిట్ అవుతుంది, అందుకని ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగిందనమాట.
నెక్స్ట్ 7th షెడ్యూల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. 7th షెడ్యూల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ డీల్స్ విత్ అంటే మనం చూసుకుంటే రివర్ మేనేజ్మెంటా, అలాట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ మెజర్స్ అండ్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరా, కంటిన్యూన్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇన్ వన్ నాట్ స్టేట్, లేదంటే లిస్ట్ ఆఫ్ ఫండ్స్. దీనికి ఆన్సరు లిస్ట్ ఆఫ్ ఫండ్స్. దీని గురించి మనం చూసుకుంటే లిస్ట్ ఆఫ్ ఫండ్స్ అదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనము ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అంటే ఇది ఒక ఇనిషియేటివ్. ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ కింద పనిచేస్తాను అనమాట. ఈ వారు స్టార్ట్ చేశారు టు క్రియేట్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇందాక చెప్పాను కదా, పోర్ట్స్ ఇలాంటి సర్వీసెస్ సెక్టర్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎఫిషియెంట్ సప్లై చైన్ మేనేజ్మెంటు అంటే డిమాండ్ సప్లై చైన్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్లో ఇష్యూస్ లేకుండా తీసుకురావడము, ఫ్రమ్ ఫార్మ్ గేట్ టు రీటైల్ అవుట్లెట్ అంటే ఫార్మర్ పండించిన దగ్గర నుంచి రీటైల్ అవుట్లెట్ బయటికి వెళ్తాయి కదా సెల్లింగ్కి, అక్కడ వరకు టోటల్గా తీసుకొని వచ్చేదానికి ఒక ఇనిషియేటివ్గా దీన్ని ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అని తీసుకురావడం జరిగిందనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ మనం చూసుకుంటే యూనియన్ గవర్నమెంట్ లాంచ్డ్ అన్న విత్రాన్ పోర్టల్. యూనియన్ గవర్నమెంట్ లాంచ్ అన్న విత్రాన్ పోర్టల్ ఫర్ డిస్ప్లే ద ఫుడ్ గ్రెయిన్స్ కల్టివేటెడ్ అక్రాస్ స్టేట్స్, మానిటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అంత్యోదయ అన్న యోజన స్కీము, స్టోర్ డేటా రిలేటెడ్ టు మైగ్రెంట్ వర్కర్స్, hosts the data of distribution of food grains through the EPOS devices within a state. దీనికి ఇదండి ఆన్సరు. అన్నా వితరణ పోర్టల్ ఇంప్లిమెంట్ చేయడం అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ మేడ్ త్రూ EPOS డివైజెస్. ఇప్పుడు మనం రేషన్ బియ్యం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయి పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ద్వారా, అవన్నీ కూడా డిస్ప్లే చేయడం అనమాట. అంతే ఈ యొక్క పోర్టల్లో అన్నా విత్రాన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ మల్టీ వేవ్ లెంత్ శాటిలైట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ మల్టీ వేవ్ లెంత్ శాటిలైట్? దీనికి మనం చూసుకుంటే దీనికి ఆన్సరు ఆస్ట్రోసాట్. ఇది అల్ట్రా ఈ యొక్క ఆస్ట్రోసాట్ మల్టీ వేవ్ లెంత్ అని డిటెక్ట్ చేసింది ఎక్స్ట్రీమ్ యూవీ లైట్ రేస్ని 9.3 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఈ యొక్క అల్ట్రావైలెట్ రేస్ని డిటెక్ట్ చేసిందనమాట. ఇది ఇండియాలో ఫస్ట్ మల్టీ వేవ్ లెంత్ శాటిలైట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, యాజ్ ఆఫ్ మార్చ్ 2020 ద టోటల్ లెంత్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మొత్తంగా ఇప్పటి వరకు నేషనల్ హైవేస్ జాతీయ రహదారులు ఎంత మనం చూసుకుంటే 5899, 6572, 7023, 6859. దీనికి మనం చూసుకుంటే 6859 ఆన్సర్ అండి. సో ఇదే కాకుండా మనము మొత్తంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తము 36 నేషనల్ హైవేస్ ఉన్నాయన్నమాట, పోతున్నాయి. సో టోటల్ లెంత్ ఇది 6859. ఇది కొంచెం ఇంపార్టెంట్, చూసుకోండి, కిలోమీటర్స్. నెక్స్ట్, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2020-2023 ఎయిమ్స్ టు అట్రాక్ట్ హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ బై 2023 అనేది మనం చూసుకుంటే దీనికి ఆన్సరు 1.2, 1.58, 1.89 అంటే 1.2 crores ఇన్వెస్ట్మెంట్ని 2023 వరకు అట్రాక్ట్ చేయడానికి పెట్టుకున్నారనమాట. అంతేకాకుండా 9 లక్షల మందికి 9 lakh మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ బై ద ఎండ్ ఆఫ్ 2023 అంటే రానున్న 3 సంవత్సరాల్లో అదనంగా 9 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషను ప్లస్ 1.2 crores ఇన్వెస్ట్మెంట్స్ త్రూ FDIs అయి ఉండొచ్చు, ఎలాగైనా కానీ అనేదానికి ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకోవడం జరిగిందనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ బోత్ బిమ్స్టెక్ అండ్ సార్క్ గ్రూపు? బిమ్స్టెక్, సార్క్ దీని గురించి మనం ముందు చూసుకుంటే ఫస్ట్ మనకు ఆన్సర్ చూసేద్దాం. తర్వాత బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇవి రెండిట్లో ఉన్నాయన్నమాట. బిమ్స్టెక్లో ఉంది, సార్క్లో ఉంది.
ఇప్పుడు బిమ్స్టెక్లో కంట్రీస్ చూసుకుంటే బంగ్లాదేశు, భూటాను, ఇండియా, మయన్మారు, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. అదే సార్క్లో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు, భూటాను, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాను, శ్రీలంక. ఈ రెండే కాకుండా ఇంకా కూడా ఉన్నాయి కాంబినేషన్గా. కానీ ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో బంగ్లాదేశ్, నేపాల్ మాత్రమే ఈ రెండిట్లో ఉన్నట్టు అనమాట. ఈ బిమ్స్టెక్, సార్క్, ఓపెక్, ఓఈసీడీ కానీ, నాటో కానీ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పున్నాను, ఒకసారి చూసుకోండి. వీటి ఫుల్ ఫామ్స్ ఏదేది ఎప్పుడెప్పుడు పెట్టడం జరిగింది దానికి సంబంధించి వీడియో కూడా పెట్టబోతున్నాము. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై, ఎవరి ద్వారా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిలీజ్ చేస్తారు, అంతేకాకుండా మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడిగారు. దీనికి ఆన్సర్ విపో 48 మన ర్యాంకు. ఇది కోర్నెల్ యూనివర్సిటీ, ఐఎన్ఎస్సిఏడి, విపో వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తారనమాట. అదే కాకుండా ఫస్ట్ టైం మన ఇండియా టాప్ 50లోకి వెళ్ళడం జరిగిందనమాట. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. జీడిపి డిఫ్లేటర్ ఈజ్ అవైలబుల్ ఆన్, జీడిపి డిఫ్లేటరు వీక్లీ బేస్డా, మంత్లీ బేస్డా, క్వార్టర్లీ బేస్డా, హాఫ్ ఇయర్లీ బేస్డా అనేది క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే క్వార్టర్లీ బేస్డ్. మామూలుగా అయితే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మంత్లీ పెడుతుంటారు అనమాట. సో జీడిపి డిఫ్లేటర్ మాత్రం క్వార్టర్లీ బేసిస్ చెక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఈజ్ అన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లొకేటెడ్ అక్రాస్ ద రివర్ తుంగభద్ర, గోదావరి, వంశధార, పెన్నా. సో రాజోలి బండ డైవర్షన్, దీనికి ఆన్సర్ తుంగభద్ర. ఈ తుంగభద్ర గద్వాల్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ స్టేటు, కర్నూలు ఏపీ, రాయచూరు కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూరు. అంటే టోటల్గా 3 స్టేట్స్కి సంబంధించి ఈ డైవర్షన్ని తీసుకురావడం జరిగిందనమాట. విచ్ సెక్షన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ డీల్స్ విత్ అపెక్స్ కౌన్సిల్ ఫర్ గోదావరి అండ్ కృష్ణా రివర్ వాటర్ రిసోర్సెస్. దీనికి ఆన్సరు సెక్షన్ 84. ఆల్రెడీ మనము పోయినసారి అంతకుముందు చెప్పున్నాము. 1969లో బచావత్ సింగ్ కమిటీ రివర్ వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి, గోదావరికి సంబంధించి రిపోర్టు ఓకే చేయడం జరిగింది. 1980లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఎన్ని వాళ్ళు పంచుకోవాలనే దాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఇది మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద 84 సెక్షన్ కింద ఉంది. దీని గురించి రీసెంట్గా మన హాట్ టాపిక్ జరుగుతుంది. శ్రీశైలం వాటర్ని అటు పోనిచ్చి దానికి లేకుండా చేయడము, అపెక్స్ కౌన్సిల్ ఫామ్ చేయకుండానే మీరు వితౌట్ ఎనీ పర్మిషన్స్ ఎలా చేస్తున్నారు, రివర్ బోర్డ్స్ని కూడా కన్సల్ట్ అవ్వకుండా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఫైర్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ స్పంగూర్ గ్యాప్ ఈ సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్. స్పంగూర్ గ్యాప్ ఈ సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్. ఇది ఎక్కడ ఉందంటే లద్దాఖ్ ఇది ఒక మౌంటైన్ పాస్ అండి ఎట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. ఇది ప్యాంగాంగ్ లేక్కి సౌత్ సైడ్ ఉంటుంది అనమాట. ప్యాంగాంగ్ లేక్కి లైన్ ఆఫ్ కంట్రోల్ స్పంగూర్ గ్యాప్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లార్జెస్ట్ ప్రైవేట్ పోర్ట్ ఆఫ్ ఇండియా ముంద్రా పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గుజరాత్. దీనికి ఆన్సర్ గుజరాత్ అండి. ముంద్రా పోర్ట్ లార్జెస్ట్ ప్రైవేట్ పోర్ట్ అనమాట. ఇది అంటే గవర్నమెంట్ నడుపుతున్నటువంటి, గవర్నమెంట్ షేరు అసలు లేనటువంటి పోర్ట్ ఇది, గల్ఫ్ ఆఫ్ కుచ్లో. నెక్స్ట్ మనం చూసుకుంటే యాజ్ పర్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎఫ్ఎస్ఆర్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ కవర్ ఇన్ ద కంట్రీ? అంటే ఈ యొక్క రిపోర్ట్ ద్వారా మనం ఆల్రెడీ చూస్తున్నాము ఏది స్టేట్లో ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉందని బిట్స్ ఆల్రెడీ అడుగున్నారు. సో వెరైటీగా ఇప్పుడు అడిగిన బిట్ ఏంటంటే గ్రీన్ కవరు అంటే పచ్చదనము ఎక్కువ పెరిగిన దాంట్లో
ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అని మనం చూసుకుంటే సెకండ్. ఎంత పెరిగింది అనేది కూడా అడిగే అవకాశం ఉంది. 990 స్క్వేర్ కిలోమీటర్స్ అంత విస్తీర్ణంలో మనకి గ్రీన్ కవర్ పెరగడం జరిగిందన్నమాట ఈ రిపోర్ట్ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్లానింగ్ టు డెవలప్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఫర్ ఎవ్రీ 2000 పీపుల్. అంటే 2000 జనాభాకి ఒక క్లినిక్ను పెట్టడం జరగబోతుంది అనమాట. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్. జనరల్గా సబ్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. అదే ఇందాక చెప్పాను కదా, గోదావరి అండ్ కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి అపెక్స్ కౌన్సిల్లో ఎవరు చైర్మన్గా ఉంటారు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిలవెంట్ క్వశ్చన్. దీనికి ఆప్షన్స్ చూసుకుంటే ప్రైమ్ మినిస్టరు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అండ్ టీఎస్ బై రొటేషన్. అంటే ఒక సంవత్సరం వీళ్ళు అన్నమాట. అంటే ఎప్పుడు కూర్చుంటే అప్పుడు. సెక్రటరీ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. మీరేమనుకుంటున్నారు మామూలుగా అయితే? అపెక్స్ కౌన్సిల్ అంటే ప్రైమ్ మినిస్టర్ అనే అనుకోవచ్చు, కానీ కాదు. దీనికి ఆన్సరు యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి. దీంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన చీఫ్ మినిస్టర్లు మెంబర్స్ టోటల్ 3 మెంబర్స్ ఉంటారు ఈ అపెక్స్ కౌన్సిల్లో. సో ఈ బిట్ కానీ, సెక్షన్ 84 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ, గోదావరి ట్రిబ్యునల్ 1969 ట్రిబ్యునల్ బచావత్ కానీ, ఇవి వెరీ ఇంపార్టెంట్. ఒకసారి గమనించండి. రీసెంట్గా వైజాగ్ గ్యాస్ లీక్ జరిగింది, అందరికీ తెలిసి ఇది బాగా ఘోరంగా జరిగిందనమాట. సో ఇది రిలీజ్ చేసినప్పుడు స్టెరిన్ గ్యాస్ C8H8 ఆల్సో కాల్డ్ స్టెరిన్, దీన్ని ఏమంటారు పిలుస్తారంటే ఇది ఆల్సో నోన్ యాజ్ ఎథిలిన్ బెంజినా, వినైల్ బెంజినా, ఫినైల్ ఎథినా. అంటే దీనికి ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబో. ఈ స్టెరిన్ గ్యాస్ ఈ మూడుట్లో కూడా ఇది 3 కలిపి అన్నట్టు అనమాట. మూడింటిని ఏదైనా ఒక పిలుచుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ దట్ విల్ బి లాంచ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్? 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించుతూ నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనీ కూడా వేయడం జరిగింది 1 మంత్ బ్యాక్. దీనికి జగనన్న చేదోడు ఇది 10,000 అండి. గుర్తుపెట్టుకోండి. ఈ చేయూత ఏంటంటే 18K అనుకోండి, 18,700 అట్లా ఉంటుంది. సారీ, వైఎస్ఆర్ చేయూత, జగనన్న చేయూత తప్పు. అసలు జగనన్న చేయూత కాదు, వైఎస్ఆర్ ఆసరా అంటే పొదుపుకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇలాంటి వాటి ఆల్రెడీ ఉన్న వాటికి వడ్డీ లేకుండా చేయడము, మాఫీ చేయడం అలాంటిది అనమాట. సో ఈ స్కీమ్స్ గురించి వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు చెప్పున్నాము లాస్ట్ టైము. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ స్కీమ్స్ అన్నిటికి కూడా ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అది ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది వాలంటీర్స్ ద్వారా. సో మీకు వచ్చుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అదే కాకుండా దానికి సంబంధించిన వీడియో కూడా అతి త్వరలోనే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఏపీ రిలేటెడ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి డౌటే లేదు దాంట్లో. సో రెడీగా ఉండండి, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. రీసెంట్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ ఇంపోజ్డ్ ఏ స్టే ఆర్డర్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని స్టే ఇచ్చిందనమాట ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ టు డ్రా కృష్ణా వాటర్ ఫ్రమ్ శ్రీశైలం టు రాయలసీమ. ఇందాక చెప్పాను కదా, శ్రీశైలం వాటర్ నుంచి మనకు డ్రా చేసేదానికి కృష్ణా రివర్. ఓకే, దీని గురించి మనం చూసుకుంటే 6 to 8 TMC పర్ డే అడిషనల్గా వదలండి అని ఆంధ్రప్రదేశ్ చెప్పడం జరిగిందనమాట. సో దీని గురించి వాళ్ళు సెంట్రల్ దగ్గరికి వెళ్ళడం, ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళడము, ఇందాక చెప్పాను కదా స్టోరీ, అపెక్స్ కౌన్సిల్ రీచ్ అవ్వకుండా మీరు ఎలా చేశారు అని క్వశ్చన్ చేయడం అంతా జరిగిందనమాట. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఒక దాదాపు 30-35 బిట్స్ మనం చూసుకున్నాం, వెరీ ఇంపార్టెంట్ బిట్స్. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కీమ్స్ రిలేటెడ్, కనెక్ట్ టు ఆంధ్ర, ఆసరాకు చేదోడుకు సంబంధించిన స్కీమ్ కానీ, గ్యాస్ లీక్లో ఎటువంటి వెరీ రిలవెంట్ బిట్టు, అపెక్స్ కౌన్సిల్ ఈ యొక్క సెక్షన్ 84 గురించి కానీ, ఈ పోర్ట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. జీడిపి డిఫ్లేటర్, ఇన్నోవేషన్ ఇండెక్స్, వీటన్నిటికి సంబంధించి కూడా ఆల్రెడీ పెడతాము. సో నిన్న జరిగినటువంటి లైవ్ సెషను వెరీ సక్సెస్ఫుల్ అండి, చాలా సపోర్ట్ చేశారు అందరూ కూడా.
వెరీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లైవ్లో అడిగినటువంటి క్వశ్చన్స్కు బాగా సమాధానం చెప్పామని అనుకుంటున్నాము. అంతేకాకుండా లైవ్లో ఇంకా కొన్ని వీడియోస్ నెక్స్ట్ పెట్టమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంటు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సొసైటీ పార్టు, ఎన్విరాన్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ, బైఫర్కేషను, పార్ట్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ రిలేటెడ్గా కూడా అతి త్వరలో బిట్లు లేదంటే కాన్సెప్ట్లు ఇవ్వడం జరుగుతుంది. సో అవి చూసుకుంటే మ్యాక్సిమం కవర్ అయిపోవచ్చు. 8 మార్క్స్ వస్తున్నాయి అంటే దాదాపు 6 ఫిక్స్ అయిపోవచ్చు దాంట్లోంచి. ఎందుకంటే ఎక్కడి నుంచి అడిగిన బిట్లు అయ్యే అడగాల్సిందే, కాన్సెప్ట్ అదే. ఇప్పుడు సొసైటీ అంటే మామూలుగా జనరల్గా మన ఇండియా సొసైటీ గురించి మెయిన్ రుస్సో వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఇవే అడుగుతుంటారు అనమాట. డిఫరెంట్ టైప్ గాంధీజీకి సంబంధించినటివి ఇవి. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎగ్జామ్ 15 రోజుల్లో ఉంది. సో వెరీ లెస్ టైం. సో మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి, మీ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లోన్ అవ్వద్దు. లాస్ట్ మూమెంట్లో మీరు అంతా చెడగొట్టుకోవద్దు, ఇన్ని రోజులు పడిన కష్టాన్ని ఇప్పుడు పోగొట్టుకోవద్దు. సో ఏదన్నా మీకు దొరికిన టైం 1.5 అవర్లో ఈ బిట్స్ మేము పెట్టే అదర్ వీడియోస్ చూసుకుంటూ ఉండండి, రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే నోట్ చేసుకునే దానికి టైం ఉంటే నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, సైనింగ్ ఆఫ్.